రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హీరో ప్రభాస్ పేరుకి పాన్ ఇండియా స్టార్, కానీ చూస్తే చాలా సింపుల్ గా ఉంటాడు. బయట కావచ్చు, మీడియాలోనూ పెద్దగా కనిపించడు. సినిమా రిలీజ్ టైంలో తప్పితే డార్లింగ్ ని చూడడం కూడా కష్టమే. ఫుడ్ విషయంలో సహా నటీనటుల్ని ఆశ్చర్యపరిచే ప్రభాస్ నిర్మాతలకు అండగా ఉంటాడు. తాజాగా ఓ నిర్మాత కోసం తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడనే వార్తలొస్తున్నాయి. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ వసూళ్లకు తగ్గట్లే తన రెమ్యూనరేషన్ కూడా పెంచాడు. ప్రభాస్ 100 కోట్ల మార్క్ ఎప్పుడూ దాటేశాడని టాక్. రీసెంట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD చేసినందుకు గాను 150 కోట్లు తీసుకున్నాడని సమాచారం. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్ కోసం మాత్రం తన రెమ్యూనరేషన్ కాస్త తగ్గించాడట. రాజాసాబ్ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. గతంలో ఈ ప్రొడక్షన్ హౌస్ ఆదిపురుష్ సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ క్రమంలోనే కొంతమేర నష్టాలొచ్చాయట. ఇందుకు బదులుగానే ప్రభాస్ రాజాసాబ్ కోసం కేవలం 100 కోట్లని మాత్రమే రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడని తెలుస్తోంది. అధికారికంగా బయటకు రానప్పటికీ ఇది నిజమై ఉండొచ్చని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే మూవీ రాజాసాబ్ ఈ ఏడాది క్రిస్మస్ కి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. దీని తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వరుసగా రానున్నాయి. ఈ లెక్కను చూసుకుంటే రాబోయే 5 ఏళ్ల వరకు ప్రభాస్ డైరీ ఖాళీ లేనట్లే. ఇవన్నీ పూర్తయ్యేసరికి డార్లింగ్ హీరో రెమ్యూనరేషన్ 200 కోట్ల మార్క్ దాటేస్తుందేమో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.